జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళా సంఘ సభ్యులకు చీరలు పంపిణీ చేశారు. ప్రతి మహిళకు చీరలు అందజేస్తామని, మహిళల ఆశీర్వాదంతో ప్రభుత్వం ఏర్పాటైందని ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఇప్పుడు కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ పరిమితమైండు. బావబామర్దులు ఇద్దరు తెలంగాణ ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టిండు. 23 ఎన్నికల ముందు జనరల్ ఎలక్షన్స్ వస్తా అంటే ఏం మాట్లాడాలి? ముచ్చటగా మూడోసారి మేమే ప్రభుత్వంలోకి వస్తాం, మేమే రాజ్యం వెళ్తాం, కొన్ని సీట్లు తక్కువైతే కానీ ప్రభుత్వం మూడోసారి ముచ్చటగా అని చెప్పి మాట్లాడిండు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలు ఏం ఆలోచన చేసిండు? మార్పు కోరుకొని ఇందిరమ్మ రాజ్యంలో కూడా ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి, మా లాంటి వాళ్ళని కూడా ఆశీర్వదించి ఈరోజు ప్రభుత్వం నడుపుతున్నాం. తిరిగి పార్లమెంట్ ఎలక్షన్స్ అయినాయి. పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏం చేసిండు? ఎలక్షన్స్ పోలింగ్ జరుగుతుంటే మీరు మధ్యలోనే కాడ ఎత్తేసింది. మాకు ఓటే అయిపోయినా పర్లే కానీ మీరు బీజేపీకి ఓటేయమని చెప్పి మీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, టీఆర్ఎస్ పార్టీ కూడా జెండా కింద పడేసి బీజేపీ వెంబడి పడింది. మొన్న జూబ్లీ ఎలక్షన్స్లో ఏమన్నారు? ఈ ఎన్నిక ఏదైతున్నదో తెలంగాణ ప్రజలు ఈ ప్రభుత్వం రేవంత్ అన్న ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి చెంపపేట అవుతుంది. మేమే గెలుస్తాం, మేమే వీరులం, మేమే ధీరులం, మేము 50,000తో గెలుస్తాం, 30,000తో గెలుస్తాం, మాకంటే గొప్ప లెవెల్ లేరు అని చెప్పి మాట్లాడేది. ఏమైంది? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఇవాళ ఏదైతే మాట్లాడుతున్న అంశం లోపట 5 లక్షల కోట్ల రూపాయల ఏమంటుండే 5 లక్షల కోట్ల ఆమోదం లేదు, క్యాబినెట్ ఆమోదం అనే మాట మాట్లాడుతున్న హరీష్ రావు, మాట మాట్లాడుతున్న కేటీఆర్. ఇక రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మొత్తం మీడియా, సగం మీడియా వాళ్ళ పరిధిలో ఉన్నది. వాళ్ళకి సోషల్ మీడియా యూనివర్సిటీ ఉన్నది. రేపో మాపో అరెస్ట్ అవుతాడు. ఈ అరెస్ట్ అవుతా అంటే ఏదో ఒకటి తెరదించాలి. డైవర్షన్ పాలిటిక్స్ అని అడిగింది అంటే మనిషి యొక్క సైకాలజికల్ డైవర్షన్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా కొత్త కథ తప్ప ఎవరండి ఇలా క్యాబినెట్లో మంత్రిగా, నేనున్న బాధ్యత గల మంత్రిగా ఎట్లా చేస్తామండి? ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తున్నామండి. రాష్ట్ర ఖజానా కొల్లగొట్టి ఆర్థిక సంక్షేమం సృష్టించి 1వ తారీఖు జీతాలు ఇవ్వకుండా, ప్రభుత్వ ఉద్యోగులకు నెలకొక శాఖ జీతాలు ఇచ్చుకుంటా దుస్థితి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని, రాజ్యాన్ని కొల్లగొడితే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో 1వ తారీఖులో ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతాలు తీసుకుంటూ, సంక్షేమానికి సంబంధించిన 4 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకుంటూ, ప్రభుత్వంలో మొన్న జూబ్లీ ఎలక్షన్స్లో ప్రజలు మాకు ఆశీర్వదించి చల్లగా చూసి మా యొక్క కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ బీసీ బిడ్డను గెలిపించుకొని ప్రజల మధ్యలో మేముంటే ఇలా గవర్నర్ గారు ఆమోదం తెలిపిండు. ఏది రేస్, ఈ రేస్ సంబంధించిన స్కామ్ మాట్లాడడానికి మానవం ఉండాలి హరీష్ రావుకి, కేటీఆర్కు. చెప్తున్నా, నేను ఒకటే చెప్తున్నా కదా, ప్రజలు అన్నీ గమనిస్తారండి. మీడియా మిత్రులు మనం చెప్తున్నాం, యథార్థం అనేది ఎప్పుడు దాగదండి. యథార్థం అనేది ఎప్పుడు దాగదు. ఇలా 5 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం చేస్తే వాస్తవాలు వాళ్ళ దగ్గర ఉంటే, ఆధారాలు వాళ్ళ దగ్గర ఉంటే మీడియా ముందు మాట్లాడేమనండి. దమ్ము ధైర్యం ఉంటే. నోరు ఉన్నది కదా అని చెప్పి ఏది పడితే అదే మాట్లాడితే ఇక్కడ ఎవడు ఊరుకోడు. ఎట్లా జవాబు చెప్పాలో అట్లా జవాబు చెప్తాం. అర్థమైందా? మేము ఎందుకంటే ప్రజల పక్షాన ఎన్నుకోబడ్డం, ప్రజలకు జవాబుదారిగా పని చేసుకుంటూ పోతాం. వాళ్ళకి చిల్లరగా ఈ యొక్క డైవర్ట్ పాలిటిక్స్ మాకు తెలియదండి. మాకు ఏలడు ఈ రేస్ లోపల జరిగినట్టు పాపానికి రేపో మాపో పోయి జైలుకి పోయి జిమ్ చేసుకో కేటీఆర్, జిమ్ చేసుకుంటా, యోగాసనాలు చేసుకుంటా, 6 ప్యాక్ తయారు చేసుకోపో జైలుకి పోయి.